నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మామూలుగా మనము ఇంట్లో కిచెన్లో ఏదైతే స్టవ్ ఉంటుందో, పొయ్యి కావచ్చు, దానికి బొట్టు పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత బొట్టు పెట్టిన తర్వాత వంట స్టార్ట్ చేస్తారు. కానీ ఈ రోజుల్లో వర్కింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ అయిపోయేసరికి చాలామంది స్నానం చేయకుండానే వంట చేయడము, స్నానం చేయకుండానే మిగతా అన్ని పనులు చేసుకోవడము, కిచెన్లో క్లీనింగ్ చేసుకోవడం అన్నీ ఇంకా అవుతూ ఉన్నాయి. అసలు కిచెన్లో అసలు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు మెయిన్గా చెయ్యకూడని పనులు ఏంటమ్మా? అంటే ఇప్పుడు మీరు అడిగిన విషయంలో స్నానం చేయకుండా చేస్తున్నారు కదా, అది ఫస్ట్ చేయకూడదు. ఆ పని అది చేయకూడదు. అది తెలిసిన విషయమే, కానీ చేయకుండా ఉండాలి. కానీ అసలు మనకు అంటే వంటగది అంటే మనకి సంపదల నిధి అని అర్థం. ఎందుకంటే వంటిల్లు అనేది వంటకము వండడం అనేది ఏంటంటే అక్కడ పదార్థాలు తయారైన తర్వాత ఆ పదార్థం మనం తీసుకున్నాక మనం చేసే పని మీద ఆ దృష్టి, దాని మీద వచ్చే పరిణామం అన్నీ ఉంటాయి. సో మనం ఆహారం తీసుకున్నాక మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ వంటింట్లో శుభ్రంగా స్నానం చేసి వండిన ప్రసాదం ఏదైతే అంటే వంటగా అంటారో దాన్ని ప్రసాదం కింద మేము అంటాం. సో చేసిన పదార్థాన్ని మేము ప్రసాదంగా భావిస్తామంట. ఆ ప్రసాదంగా భావించిన ప్రసాదాన్ని తీసుకొని వెళితే సాత్వికమైన ఆలోచనలతో బయటికి వెళ్ళి ఏ పని చేసినా సాధించుకొస్తారు. అందుకే దాన్ని సంపదల నిధి వంటిల్లు. సో మన సంపదలు కావాలి అనుకుంటే వంటిల్లు శుభ్రంగా ఉండాలి. సో వంటిల్లు శుభ్రంగా ఉండాలి అంటే వంటింట్లో అడుగు పెట్టే వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలని అర్థం. సో వంటిల్లు అనగానే అది కిచెన్ అని చెప్పేసి పక్కన పెడతారు, అలా కాదు. పూర్వం వంటింట్లోనే ఆడవాళ్ళు దీపారాధన చేసేవాళ్ళు. ఆ దీపం ఏంటి? ఆ పొయ్యి వెలిగించడం. వాళ్ళకి దేవతార్చన, పూజలు, అభిషేకాలు అవే ఉండేవి కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గరకు నమస్కారం చేసి బావిలోంచి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు తోడుకొని ఆ నీళ్ళు తీసుకొచ్చి వంటింట్లో పొయ్యి గడ్డ దగ్గర పెట్టి ఆ పొయ్యి మీద కాస్త నీళ్లు వేసి కాస్త పేడతో అలికి అక్కడ ఒక చిన్న ముగ్గు వేసుకొని ఆ పొయ్యిలో కొన్ని కర్రలు పెట్టి దాన్ని అగ్నిదేవుడు నమస్కారం చేసి, స్వామి ఈ పొయ్యి అంటే ఇలా వెలిగించగానే వెలగాలి కర్రలు. ఓసారి కర్రలు వెలగకపోతే వంట అవ్వదు కదా సమయానికి. సో వెలిగించగానే ఆ వెలిగేటట్టుగా ఆయనకు ఒక నమస్కారం చేసుకొని వెలిగించేవాళ్ళు. వెలగగానే అదే వాళ్ళకి దీపం. ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఏంటంటే దేవుడి దీపం పెట్టడమే కాదు, ఈ వంటింట్లో వెలిగించే వంట ఏదైతే చేస్తుందో, పదార్థాలు చేస్తుందో ఆవిడే దేవతతో సమానం. సో ఆవిడ వండిన పదార్థం అంతా కూడా దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా, అది ప్రసాదంతో సమానం. సో వంటిల్ని మనకి ఎప్పుడు కూడా నిధుల సంపద అంటాం. సో వంటింట్లో శుభ్రంగా పరిశుభ్రంగా అందరూ పెడుతున్నారు. ఇవాళ కిచెన్ నీట్గా పెట్టడంలో ఇప్పుడు వాళ్ళు ఇంటి ఇల్లాలు చేయట్లేదు, ఎవరో సర్వెంట్ వాళ్ళు శుభ్రంగా చేసేస్తున్నారు. కానీ ఇంటి ఇల్లాలు శుభ్రంగా స్నానం చేసి కాస్త మంచి బట్టలు కట్టుకొని వెళ్ళి స్టవ్ దగ్గర వంట చేయాలి. ఇది ఒక పని. రెండోది, ఆహారం వంట చేస్తున్నప్పుడు స్టవ్ దగ్గర చాలామంది టేస్ట్ చేస్తారు. అవును, అది చాలా దోషం. అగ్నిదేవుడికి దగ్గర వంట అవుతున్నప్పుడు కింద అగ్ని ఉన్నప్పుడు ఆ దేవత ఆహారం వండుతున్నప్పుడు మనం చేపెట్టకూడదు. సో దాన్ని దించి ఒక ప్లేట్లో వేసుకొని అప్పుడు టేస్ట్ చేయాలి, అప్పుడు చూడాలి. దాంట్లో ఉప్పు కావాలని, కారం కావాలంటే డైరెక్ట్గా చాలామంది చేసి దాంట్లో దోషం ఉందని వాళ్ళు అనుకోరు, తెలియక చేస్తున్నారు. సో నేనేమంటే అది దోషం కింద వస్తుంది. అంటే అది ఎంగిలి అవుతుంది పదార్థం. ఒక పదార్థం వండిన తర్వాత అది దాంట్లోంచి ఒకటి తీసి మనం నాలుగు మీద టేస్ట్ చేస్తే ఆ పదార్థం మనం రుచి చూస్తాం, అంటే అది ఎంగిలి పదార్థం కింద వస్తుంది. సో ఎంగిలి పదార్థాన్ని మనం నైవేద్యం పెట్టలేం కదా, అలాగే ఎవరికి పెట్టకూడదు అంటారు. అందుకే ఏం చేయాలి, డైరెక్ట్గా చేతిలో వేసుకోకూడదు. ఎప్పుడు కూడా దాంట్లో గంటలో తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి, ఆ గిన్నెలోంచి టేస్ట్ చేసుకోవాలి. అలా చేసుకొని వండాలి. వంట ఉన్నప్పుడు మ్యాక్సిమం ఏంటంటే వండుతున్నప్పుడు ఏమీ తినకూడదు. నోట్లో తింటూ వంట చేస్తుంటారు చాలామంది. ఏంటి ఏవో అంటే వాళ్ళ వంట సామాన్లు కాకుండా పక్కన ఏదో ఏ చెగొడిలో ఏ పల్లీలో పెట్టుకుంటుంటారు, జస్ట్ ఇలా నోట్లో అలా వేసుకుంటూ నవ్వులుతూ చేసేవి కూడా తింటూ చేసే కొంతమంది తింటూ ఉంటారు. పొగడీలు వేసి బజ్జీలు వేసినప్పుడు ఆ బజ్జీలు తింటూ పొగడీలు వేస్తూ ఇక తినని చెప్పేసి వీళ్ళు తింటూ అది చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే దోషం కింద వస్తుంది. అంటే మనం తిన్న ఎంగిలి వాళ్ళకి ఎంగిలి పెట్టినట్లు లెక్క ఆ ఎంగిలి దోషం కింద వస్తుంది. సో మన ఇంట్లో మన పిల్లలే కదా, నా పిల్లలే కదా, నా భర్తే కదా అనుకుంటే కాదు ఇది. సో ఎంగిలి దోషమే. ఇప్పుడు కర్మ సిద్ధాంతం చాలా పెద్దగా గట్టిగానే ఉంటుంది మనకి. దానికి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, భూమి మీద మనం ఏ విత్తనం అని వేసామనుకోండి, ఆ విత్తనం మట్టి వేసి పెట్టామంటే దాంట్లోంచి వచ్చే మొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది. అది వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది, వేప పళ్ళు ఎక్కువగా వస్తాయి. మామిడి విత్తనం వేస్తే మామిడి పళ్ళు వస్తాయి, ఎక్కువగా వస్తాయి. సో చేసే పని చిన్నదో పెద్దదో దాని కర్మ అనుభవించాల్సింది.
సో అది చిన్న చిన్న విషయాలు తెలుసుకొని చేసుకోవడం వల్ల అలాంటి దోషాలు ఉండవు. చాలా మంది చూడండి అసలు ఏవి నోట్లో ఏమి వేసుకోకుండా వంట అంతా చేసి అక్కడ పెడతారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. వాళ్ళ చేతితో ఎవరికైనా ఎదిరిస్తే పని జరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ చేత ₹1 ఇచ్చారంటే అవతల వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నావు మాకు ఏదైనా ఇవ్వమంటే వాళ్ళ చేత ₹1 సాయం చేశారంటే వాళ్ళకి బ్రహ్మాండంగా పని జరుగుతుంది. ఇంకొంతమంది అమ్మ వంట చేసేటప్పుడు ఈ లలిత సహస్రనామాలు కావచ్చు, విష్ణు సహస్రనామాలు, ఇంకేవో స్తోత్రాలన్నీ వినుకుంటూ అక్కడ వంట రూమ్లో పెట్టుకొని వంట చేస్తూ ఉంటారు. అందులో ఏమైనా దోషం ఉంటుందంటారు? ఏ దోషం లేదు, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా చక్కగా చేసుకోవచ్చు. ఒక నామాన్ని జపం చేస్తూ వంట చేస్తే ఆ పదార్థం అంతా నామంతో నిండిపోతుంది. సో అది ఆ ఆర పనిచేస్తుంది మనకి. ఆ ఆర ఎంత పనిచేస్తుంటే బ్రహ్మాండంగా తిన్న వాళ్ళకి జీర్ణం అవుతుంది, వాళ్ళకి మంచి బుద్ధి పుడుతుంది, మంచి ఆలోచనలు చేస్తారు. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకి బయట ఆహారం ఎక్కడ కొనుక్కోండి తినద్దని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. బయట తినకూడదని అర్థం ఏంటంటే మన ఆలోచన ఆ వంటలోకి వస్తుంది. సో బయట చాలా మంది కమర్షియల్గా ఇప్పుడు అమ్మేవాడు మెస్ వాడికి ఏముంటుంది, ఇవాళ ఈ ఆహారం అంతా అమ్ముడు పోవాలి నేను అని చెప్పి వంట చేస్తాడు. ఈ అమ్ముడు పోవాలని ఆలోచన ఉండి ఒకరు వచ్చి ఆ హోటల్లో భోజనం చేశాడు అనుకోండి, ఈ అమ్ముడు పోయే ఆలోచన కమర్షియల్ ఆలోచన ఏదైతుందో వీడికి కూడా అమ్మాలని ఆలోచన వస్తుంది, వాళ్ళ దగ్గర వస్తుంది. అది మంచో చెడు అదే ఆ సమయాన్ని తిన్న వల్ల. అందుకే బయట ఆహారం తినద్దు, ఇంట్లో ఆహారం తినండి అని చెప్తారు. ఇంట్లో వాళ్ళు ఏంటి, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగుండాలి, ఈ పదార్థం నచ్చాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇదే కోరిక కదా. అది ఖచ్చితంగా జరుగుతుంది. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కమర్షియల్ అయిపోతుంది, ఇది సేల్ అయిపోవాలి, ఇది సేల్ అయిపోవాలి. సో ఆహారం అంతుంటే మనకు అదే ఆలోచన వస్తుంది. మన దగ్గర ఉన్న విషయాన్ని మనకు ఆలోచన ఏముంటుంది, సేల్ చేసేయాలి, అమ్మేయాలి, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇంకా ఇవి కాకుండా ఏ దొంగతనం చేశారు, ఆ దొంగతనం చేసి పెట్టిన ఆహారం ఉందనుకోండి అక్కడ, సో వీళ్ళకి కొన్ని దొంగతనం చేయాలని ఆలోచన వచ్చేస్తుంట. అది సో ఒక కిరాణా షాప్కి వెళ్ళాడు, కిరాణా షాప్ లో పద్దులు వేస్తున్నాడు, వాడు ఒక నూనె డబ్బా వేయడం మర్చిపోయాడు. వీడు తెలుసు ఆ విషయం, నూనె డబ్బా వేయలేదని. వీడు కామ పెట్టేసుకున్నాడు, నూనె డబ్బా వేసుకోలేదని తెచ్చేసుకున్నాడు. ఆ నూనె డబ్బా ఎక్కడ తీసుకొచ్చాడు, దొంగతనం తీసుకొచ్చాడు. వీడికి తెలుసు నూనె డబ్బాని కొనుక్కొచ్చేసరి, వాడు వెళ్ళి బజ్జీలు గిజ్జీలు వేసుకున్నాడు ఆ నూనెతోటి. ఆ బజ్జీలు తిన్న అందరికీ అలాంటి ఆలోచన వస్తుంది. సో ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త. అంటే వంటలు మన అందుకే నిధుల పుట్ట అంటాం. అంటే అందుకే ఆగ్నేయంది ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ఇళ్ళలు చాలా శుభ్రంగా స్నానం చేసి ముట్టుకోవాలి. సో మన దీపం వెలిగించేది తొలి దీపం ఎక్కడంటే వంటింట్లోనే వెలిగిస్తాం. అదే వెలిగించాలి. దేవుడి దగ్గర ఎప్పుడు వెళ్తాం, తర్వాత వెళ్తాం, ముందు ఫస్ట్ వెళ్తాం కదా. సో అప్పుడు దీపం వెలిగించినప్పుడు మనం స్నానం చేసి వెలిగిస్తే పుణ్యం వస్తుందా, స్నానం చేయకుండా వెలిగిస్తే ఏమొస్తుంది చెప్పేవాళ్ళు, ఇంకా అవసరం లేదు. అది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.